మూసీ డెవలప్మెంట్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. మూసీ ప్రక్షాళనకు ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఇందులో భాగంగా ఇండ్లు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయాలపై ఆలోచన చేస్తోంది. ఇప్పటికే రంగంలోకి దిగిన సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. స్థానికులతో మాట్లాడి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. మూసీ ప్రక్షాళనకు తొలి అడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ రివర్ డెవలప్మెంట్ పనులు మొదలు కానున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సన్నాహాలు చేస్తోంది. ఈ తొలగింపులో ఇండ్లు కోల్పోయే కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు పనులు మొదలు కావాలంటే ముందుగా ఆక్రమణలన్నీ తొలగించాల్సి ఉంటుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని షెడ్లు, గోదాంల కూల్చివేతను చేపట్టనున్నారు. 3 నెలలుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల రెవెన్యూ, సర్వే, ఎంఆర్డీసీఎల్ తో పాటు వివిధ శాఖల అధికారులతో పశ్చిమ